మేము కోనసీమ జిల్లా నుంచి వచ్చామండి. మేము గతంలో 42 రోజులు సమ్మె చేసినప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మా పక్కనే కూర్చుని మీకు ఈ ప్రభుత్వాన్ని దిగిన వెంటనే మేము మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు జీతాలు పెంచామని చెప్పింది. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా మా సమస్యలు పట్టించుకోవట్లేదు. ఏదో కొంచెం చిన్న చిన్న కోరికలు నెరవేర్చి మినిల్ని మెయిన్ చేశాం కదా, మీకు జీతాలు పెంచడం ఎందుకు, మా ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నారు. ఎందుకు బాగాలేదండి ఆర్థిక పరిస్థితి? కొన్ని మీరు ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎమ్మెల్సీలకి చెక్కులు ఇవ్వడానికి అయితే మీ దగ్గర ఆర్థిక పరిస్థితి బాగుంది. మాకు ఇవ్వడానికి అయితే మా జీతాలు కనీసం మేము చిన్న ఉద్యోగస్తులు మాకు జీతాలు పెంచడం మీ దగ్గర డబ్బు లేదంటున్నారు. పెరిగిన ధరలకు అనుకూలంగా జీతం పెంచమని మేము అడుగుతున్నాము. మేమేమి గొంతమ్మ కోరికలు కోరట్లేదు. పెరిగిన ధరలకి అనుగుణంగా మా జీతాలు పెంచమని కోరుతున్నాము. మా ఎట్టి పరిస్థితుల్లోనూ మా జీతాలు పెంచని పక్షంలో ఈ ధర్నాన్ని ఇలాగే కొనసాగిస్తాము. మరోసారి అంగన్వాడీ సత్తా ఏంటో నిరూపించుకుంటాము. ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని మీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము.